హలో అందరికీ! రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని, యూనిట్స్ లేదా ఫ్లాట్స్‌ని అకౌంట్‌కి లింక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ముందుగా మోర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీ బ్లాక్ డీటెయిల్స్ మరియు యూనిట్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ చేయబడతాయి. మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఫస్ట్ నేమ్‌ను మరియు లాస్ట్ నేమ్‌ను ఇక్కడ ప్రొవైడ్ చేయండి. వారి బ్లడ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకుని, వారి ఈమెయిల్ అడ్రెస్‌ని ఇచ్చి, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇక్కడ టాప్ రైట్ కార్నర్‌లో యాడ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయంగానే మీ ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతారు. ఈ విధంగా మీరు ఒకరికన్నా ఎక్కువ మెంబర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వారికి ఒక ఈమెయిల్ వెళ్తుంది. వారు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ టైం ఎలా లాగిన్ చేయాలో మనం చూద్దాం. సైన్ ఇన్ పేజ్‌లో ఫస్ట్ టైం లాగిన్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ వారి ఈమెయిల్ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేసి కంటిన్యూ నొక్కగలరు. ఇక్కడ న్యూ పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ మనకి అప్పర్ కేస్, లోవర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్‌తో పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవాలి. సక్సెస్‌ఫుల్‌గా పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత మనం ఈ ఫ్యామిలీ మెంబర్ ఎలా లాగిన్ చేయాలో చూద్దాం. సైన్ ఇన్ పేజ్‌కి వెళ్ళి వారి ఈమెయిల్ అడ్రెస్‌ను మరియు పాస్వర్డ్‌ను ఇచ్చి సైన్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడ్మిన్స్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోవచ్చు. ఈ విధంగా వారు పేజ్ యాడ్ అయిన తర్వాత వారి పేజ్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. వారు ఎటువంటి ఫీచర్స్ యూజ్ చేయగలరో అవన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అబ్రాడ్‌కి ట్రావెల్ చేస్తున్నట్లయితే వారిని మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫీచర్ ఎలా యూజ్ చేయాలో చూడాలి. మీ ఓనర్ సైన్ ఇన్ ఐడీతో ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. అలాగే మీ పాస్వర్డ్‌ని కూడా ఇచ్చి సైన్ ఇన్ చేసుకోండి. వారు మోర్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే వారు ఏ ఫ్యామిలీ మెంబర్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని రిమూవ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే రిమూవ్ అనే బటన్‌ని డిస్‌ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీ మెంబర్ రిమూవ్ అవుతారు. ఈ విధంగా యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అనే ప్రక్రియ మనం పూర్తి చేసుకున్నాం. థాంక్ యూ. హ్యావ్ ఎ ప్లెజెంట్ డే.